జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకు ముందు ఉన్న 4 స్లాబ్లను ఎత్తేసింది. ఇకపై 2 స్లాబ్లు మాత్రమే కొనసాగనున్నాయి. 12-28% స్లాబ్లను ఎత్తేసి కేవలం 5-18% స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి రానున్నాయి. విలాస వస్తువులపై మాత్రం 40% ట్యాక్స్ వేయనున్నారు. ఏ వస్తువుపై ఎంత పన్ను వసూలు చేస్తారో ఈ స్టోరీలో చూద్దాం. ఫ్యూచర్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే జీఎస్టీ విధానంలో మార్పులు తీసుకువచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు నిర్మల వెల్లడించారు. జీఎస్టీ ఫైలింగ్ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబ్లతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలుగుతుందని ఆమె చెప్పారు. చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందని, పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే ఉంటుందని తెలిపారు. స్లాబ్ల మార్పుతో 48,000 కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోతుందని నిర్మలా వెల్లడించారు. ఇన్సూరెన్స్పై జీఎస్టీ తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఇకపై బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. వ్యక్తిగత, లైఫ్, హెల్త్, టర్మ్ ఇలా అన్ని పాలసీలకు ఇది వర్తిస్తుంది. ఇక అన్ని టీవీలపై 18% జీఎస్టీ ఉంటుంది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించారు. ఇది రైతులకు మేలు చేస్తుంది. అలాగే చేనేత, మార్బల్, గ్రానైట్లపై 5% జీఎస్టీ విధించారు. సిమెంట్పై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించారు. ఇది రోగులకు ఎంతో మేలు చేస్తుంది. 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. ఎరువులపై 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. అయితే పొగాకు ఉత్పత్తులపైన 40% జీఎస్టీ విధిస్తారు. అలాగే నాన్ ఆల్కహాలిక్ బ్రావరేజెస్ పైన 40% పన్ను ఉండనుంది. బీమా పాలసీలు, నిత్యావసర వస్తువులపై 0% జీఎస్టీ విధిస్తున్నట్లు నిర్మల చెప్పారు. విద్యార్థులు వినియోగించే మ్యాప్లు, చార్ట్లు, గ్లోబులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్స్, పుస్తకాలు, నోట్బుక్స్పై జీఎస్టీని 12% నుంచి 0కు కుదించారు. అలాగే ఎరేజర్స్పై ఇప్పుడు 5% జీఎస్టీ ఉండగా దాన్ని కూడా 0 చేశారు. ఇక పలు వస్తువులను 5% జీఎస్టీ కేటగిరీలోకి తీసుకొచ్చారు. తల నూనె, షాంపూ, సబ్బులు, టూత్పేస్ట్, టూత్బ్రష్, షేవింగ్ క్రీమ్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. పలు వ్యవసాయ పరికరాలపైన కూడా 12 నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు. ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్పై జీఎస్టీ 12 నుంచి 5%కి తగ్గింది. మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, స్ప్రింక్లర్లు, పాలు, పాల ఉత్పత్తులపై పన్నును 12 నుంచి 5%కి తగ్గించారు. వెన్న, నెయ్యి, మజ్జిగ, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్, భుజియా, మిక్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు, డైపర్లు, కుట్టు మిషన్లపై ఇక నుంచి 5% జీఎస్టీ మాత్రమే వసూలు చేయనున్నారు. ఇంతకుముందు ఇది 12%గా ఉండేది. పలు వైద్య పరికరాలపైన కూడా పన్నును 12 నుంచి 5%కి తగ్గించారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్ళజోళ్లపై జీఎస్టీని 5%కి తగ్గించారు. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, థర్మామీటర్లపై ఇంతకుముందు 18% జీఎస్టీ ఉండగా ఇకపై 5% మాత్రమే వసూలు చేస్తారు. హస్తకళా ఉత్పత్తులు, పాలరాయిపై జీఎస్టీ 5% ఉండనుంది. అలాగే గ్రానైట్ దిమ్మలు, విద్యుత్ వాహనాలపై 5% జీఎస్టీ ఉంటుంది. మరికొన్ని వస్తువులను 28% నుంచి 18% జీఎస్టీ స్లాబ్లోకి మార్చారు. 1200 సీసీలోపు సిఎన్జీ కార్లు, పెట్రోల్, హైబ్రిడ్ పెట్రోల్, ఎల్పీజీపై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. 1500 సీసీలోపు డీజిల్ హైబ్రిడ్ కార్లు, 3 వీలర్లు, 350 సీసీ వరకు మోటార్ సైకిళ్లు, రవాణా కోసం వాడే మోటార్ వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. విద్యుత్ గృహోపకరణాలు, ఏసీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లు, 32 అంగుళాలు దాటిన టీవీలు, సిమెంటు తదితర వస్తువులపై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. ఇక 40% పన్ను వసూలు చేసే వస్తువులను మరో కేటగిరీలో చేర్చారు. ఇందులో విలాసవంతమైన వస్తువులు, సేవలు ఉన్నాయి. రేస్ క్లబ్బులు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, ఆన్లైన్ మనీ గేమింగ్, లాటరీ, లీజింగ్, రెంటల్ సేవలపై 40% జీఎస్టీ వసూలు చేయనున్నారు. జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు ఎంతో మేలు చేస్తాయన్నారు.